ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మే 7 తారీఖున రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుంది, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో సమస్య మొగనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొంతకాలంగా కార్మికుల సమస్యల పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. జనవరి 27న నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, దీంతో మే 7న కార్మికుల సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అయితే స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వంలో విలీన కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు తదితర డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ సమ్మెకైతే సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు. సమ్మెకు సమాచార వివరణ, అదేవిధంగా కార్మిక నేతలు లేబర్ కమిషనర్ ఆఫీసులో అధికారులకు మరోసారి అందజేశారు. హిమ్మత్ నగర్లోని ఏఐటీసీయు అనగా రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సమ్మె పోస్టర్లను అయితే ఆవిష్కరించారు. మే 1న అన్ని డిపోల్లో మే 7 జెండాను అయితే ఎగురవేసి మే 5న కార్మిక కవాతు నిర్వహించి మే 7 నుంచి సమ్మెకు సన్నద్ధం కావాలని కార్మికుల జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇక మే 5న ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు సమ్మె మద్దతు. ఆర్టీసీ యూనిఫామ్లో కార్మికులంతా కవాతులో పాల్గొంటారని, అయితే కొన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీకి వస్తాయని చెప్పి మళ్ళీ యాజమాన్యానికి మద్దతుగా తమతో కలవడం లేదన్నారు. యూనియన్లకు అతీతంగా అందరూ సమ్మెకు కలిసి రావాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అయితే పిలుపునిచ్చారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలంటే ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన డిమాండ్ అయితే చేశారు. సో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. మే 7 తారీఖున ఇప్పటికే మహాలక్ష్మి పథకం అనేది బస్సులకు సంబంధించి ఆర్టీసీ కార్మికులే కీలక పాత్ర కాబట్టి సో మొత్తం మీద రావాల్సిన